Welcome to NEET Zoology Tutorials by Revati. In this video, అరేంజ్మెంట్ ఆఫ్ ద బాడీ గురించి డిస్కస్ చేద్దాం. అరేంజ్మెంట్ ఆఫ్ ద బాడీ అంటే మనం ఒక ఆర్గానిజం యొక్క బాడీని డిస్కస్ చేసేటప్పుడు కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ యూజ్ చేస్తాం. అవేంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం ఫిష్ అనుకుంటే, ఈ ఫిష్ యొక్క అప్పర్ సైడ్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు డోర్సల్ అనేటువంటి టర్మ్ యూజ్ చేస్తాం. అలాగే ఫిష్ బ్యాక్ సైడ్ గురించి చెప్పాలి అనుకుంటున్నప్పుడు వెంట్రల్ అనే టర్మ్ని యూజ్ చేస్తాం. అలాగే ఫిష్ యొక్క సైడ్స్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని లాటరల్ సైడ్ అనేటువంటి టర్మ్ యూజ్ చేస్తాం. అలాగే మౌత్ ఉండేటువంటి రీజియన్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు యాంటీరియర్ అంటాము. ఏనస్ ఉండేటువంటి రీజియన్ గురించి చెప్పాలి అనుకుంటున్నప్పుడు పోస్టీరియర్ అంటాం. అలాగే ఇవన్నీ ఓరల్ అని, అలాగే ఏనస్ ఉండేదాన్ని ఎబోరల్ అని అంటాం. అంటే ఒక ఆర్గానిజం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డోర్సల్ అంటే డోర్సల్ మీనింగ్ అప్పర్ సైడ్, అలాగే వెంట్రల్ అంటే లోవర్ సైడ్, అలాగే లాటరల్ అంటే సైడ్స్ ఆఫ్ ద బాడీ అని. యాంటీరియర్ అంటే మౌత్ సైడ్, అలాగే పోస్టీరియర్ అంటే ఏనస్ సైడ్. అని ఈ టర్మ్స్ని యూజ్ చేసి చెప్తామన్నమాట సైంటిఫిక్గా చెప్పాలనుకుంటున్నప్పుడు. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదే ఫిష్ అనుకోండి. డోర్సల్ అంటే అప్పర్ సైడ్, వెంట్రల్ అంటే దీని బ్యాక్ సైడ్ అనమాట. వెంట్రల్, దిస్ ఈజ్ వెంట్రల్ సైడ్. ఓకే. లాటరల్ అంటే సైడ్స్ ఆఫ్ ద ఆర్గానిజం. అలాగే యాంటీరియర్ అంటే మౌత్ ఉన్న వైపు, పోస్టీరియర్ అంటే ఏనస్ ఉన్న వైపు. సో దిస్ ఈస్ ద జనరల్ టర్మ్స్ మనం బయాలజీలో ఆర్గానిజమ్స్ గురించి చెప్పుకునేటప్పుడు యూజ్ చేసేటువంటి టర్మ్స్. నెక్స్ట్, మన పార్ట్స్ ఆఫ్ ద బాడీ గురించి చెప్పుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తాం. అవేంటో చూద్దాం. టెక్నికల్ terms of parts of the body.
ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నార్మల్ టర్మినాలజీలో హెడ్ అంటాం. అలాగే ఇది నెక్, వీటిని షోల్డర్స్ అంటాం. అలాగే ఇవి హ్యాండ్స్. ఈ రీజియన్ని థొరాసిక్ అంటాం ఆర్ థొరాక్స్ అంటాం. ఈ రీజియన్ని బెల్లీ రీజియన్ ఆర్ టమ్మీ రీజియన్ అంటాం. ఓకే, ఇది వచ్చేసి వేస్ట్ రీజియన్ అంటాం. అలాగే వీటిని లెగ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి, ఒకవేళ బయాలజీ టర్మినాలజీలో మనం యూజ్ చేసేటువంటి టర్మ్స్ ఏంటి అనేది చూద్దాం. హెడ్ అంటే సెఫాలిక్ రీజియన్, నెక్ అంటే సర్వైకమ్ ఆర్ సర్వైకల్ రీజియన్, షోల్డర్స్ అంటే పెక్టోరల్ రీజియన్, హ్యాండ్స్ని ఫోర్ లిమ్స్ అంటాం. వేస్ట్ని పెల్విక్ రీజియన్ అంటాం. లెగ్స్ని హైండ్ లిమ్స్ అంటాం. ఓకే, అలాగే ఇది థొరాసిక్ కాదు, జనరల్గా మనం యూజ్ చేసే టర్మ్ చెస్ట్ రీజియన్. చెస్ట్ రీజియన్కి యూజ్ చేసేటువంటి సైంటిఫిక్ టర్మ్ థొరాసిక్. ఓకే, బెల్లీ రీజియన్కి యూజ్ చేసేటువంటి టర్మ్ అబ్డోమెన్. ఓకే, జనరల్గా ఒక హ్యూమన్ బాడీని ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే ఒక ఆర్గానిజమ్స్ యొక్క బాడీని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మెయిన్గా మన ఫోకస్ అంతా హ్యూమన్ మీదే ఉంటుంది. ఎందుకు అంటే మనకి నీడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండింది హ్యూమన్ ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ లేదు కాబట్టి. నథింగ్ బట్ హ్యూమన్ అంటే యానిమల్ కిందే వస్తాం అనుకోండి. సో ఇక్కడ హెడ్ అంటే ఏమంటాము, సెఫాలిక్ రీజియన్. నెక్ అంటే సర్వైకమ్ అంటాము. షోల్డర్స్ని పెక్టోరల్ అంటాము. హ్యాండ్స్ని ఫోర్ లిమ్స్ అంటాము. వేస్ట్ని పెల్విక్ రీజియన్ అంటాము. లెగ్స్ని హైండ్ లిమ్స్ అంటాము. అలాగే చెస్ట్ రీజియన్ని థొరాసిక్ రీజియన్ అంటాము. బెల్లీ రీజియన్ని అబ్డోమెన్ అంటాం. అంటే ఈ వీడియోలో మనం అసలు బాడీ యొక్క అరేంజ్మెంట్కి మనం యూజ్ చేసేటువంటి టర్మ్స్ ఏంటి, అలాగే ఒక ఆర్గానిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ ఆర్గానిజంకి మనం యూజ్ చేసేటువంటి సైంటిఫిక్ టర్మ్స్ ఏంటి, నార్మల్ టర్మ్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాము. నాకు తెలిసి బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.